హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్‌ని ఏ విధంగా యాడ్ చేయాలి? ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే అనేది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే. నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఒక అరేని ఏ విధంగా డిక్లేర్ చేయాలి, మాక్సిమం ఎలిమెంట్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అన్నది మీకు ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. ఒక్కసారి చూడండి. ఓకే. మనం ఫస్ట్ ఒక సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి చేయాలంటే ముందు అరేని మనం కంప్లీట్‌గా డిక్లేర్ చేయాలి. ఓకే. అరేలోని ఎలిమెంట్స్ అనేవి మనం ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఓకే. చూడండి include stdio. ఓకే. stdio.h. ఓకే. ఆహ్, నెక్స్ట్ int main. ఓకే. ఇప్పుడు మనం అరేని డిక్లేర్ చేయాలి అంటే, అరే లోపల అసలు ముందు మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాము. ఓకే. నేను n ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నా ఇష్టం. నేను n అనేది యూజర్ ఇన్‌పుట్‌గా ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఇస్తాను. ఓకే. n ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇటరేషన్స్ అంటే మనకి ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అసలు ముందు మనం అరేని డిక్లేర్ చేయాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇటరేషన్స్ ఐగా డిక్లేర్ చేస్తున్నాను. అలాగే సమ్ ఈజ్ ఈక్వల్ టు 0గా. ఓకే. మనం ఎప్పుడైనా సరే సమ్ కానీ, ప్రొడక్ట్ గాని చేసేటప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ డిక్లేర్ చేసేటప్పుడు సమ్‌ని ఇనీషియల్‌గా డిక్లేర్ చేసేటప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది డిక్లేర్ చేయాలి. అదే ప్రొడక్ట్ అనేది డిక్లేర్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి డిక్లేర్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అసలు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఇవ్వాలనుకుంటున్నాం అనేది ప్రింట్ చేయాలి. ఓకే. ద సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. నెక్స్ట్ స్కాన్‌ఆఫ్ ఫంక్షన్ ఇచ్చి %d, యాంపర్సంట్ n. ఇప్పుడు మనం ఇక్కడ n అనేది డిక్లేర్ చేసేసాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫర్ లూప్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఫర్ లూప్ అనేది మనం ఏ విధంగా డిక్లేర్ చేయాలి? అసలు ముందు ఫర్ లూప్ డిక్లేర్ చేయాలి అంటే ఒక అరేని ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలి. ఓకేనా. మనకి అరేని డిక్లేర్ చేయడానికి అరే ఆఫ్ n అని చెప్పి ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. ఇప్పుడు దీని లోపల ఎలిమెంట్స్ మనం ఇవ్వాలి అంటే i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ థాన్ n, i ప్లస్ ప్లస్. ఓకే. ఫ్లవర్ బ్రేస్ స్టార్ట్ స్కాన్‌ఆఫ్ ఫంక్షన్ %d, యాంపర్సంట్ arr ఆఫ్ n. ఓకే. arr ఆఫ్ i. మనం ప్రతి ప్రతి ఎలిమెంట్‌ని ఇండివిడ్యువల్‌గా మాన్యువల్‌గా ఇస్తున్నాం కాబట్టి arr ఆఫ్ i అని చెప్పి మనం డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఇస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ n ఎలిమెంట్స్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటుందో అంతవరకు అంటే అన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం మాన్యువల్‌గానే ఎంటర్ చేస్తాం. ఓకే. ఇప్పుడేం చేయాలి అంటే ఇప్పుడు మనకి ఇంతవరకు ఏమైంది అంటే ఒక అరేని డిక్లేర్ చేసేసాం. ఇక్కడ వరకు ఇంతవరకు ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి టోటల్‌గా ఈ ప్రోగ్రామ్‌లో ఏ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి n నంబర్ ఆఫ్ ఒక ఎలిమెంట్‌లో ఎన్ని వేరియబుల్స్ ఇవ్వాలి అనుకునేది మనం ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇటరేషన్స్ అనేవి డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ సమ్ అనేది డిక్లేర్ చేయాలి. ఓకే. నేనిక్కడ ఏం చేశాను అంటే స్కాన్‌ఆఫ్. ఇక ఈ ప్రోగ్రామ్ వరకు ఈ 2 లైన్స్ వరకు నేను ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి అన్నది డిక్లేర్ చేశాను. ఓకే. ఇంతవరకు ఏంటి అంటే ఫర్ లూప్ మనం ఎవ్రీ ఎలిమెంట్ ఏ విధంగా ఇవ్వాలన్నది డిక్లేర్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే సమ్ ఏ విధంగా ఇవ్వాలి. ఓకేనా. సమ్ ఏ విధంగా ఇవ్వాలి అంటే ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ థాన్ n, i ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు లో లో ఇన్‌సైడ్ మనం సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ప్రతిది సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ arr ఆఫ్ i అని చెప్పి డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మీకు ఈ లైన్ అనేది ఈ 2 లైన్స్ అనేవి ఎప్పుడైతే మనం ఇన్‌పుట్ ఇస్తామో ఆ ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇటరేషన్ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్. ఓకే. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ %d, సమ్. ఓకే. క్లోజ్ రిటర్న్ 0 అనేవి. ఓకే. రిటర్న్ 0 అనేది మనం ఇప్పుడు కంప్లీట్‌గా ప్రోగ్రామ్ అనేది రాసాం. ఒక్కసారి అవుట్‌పుట్ చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 5 ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. 5 ఎలిమెంట్స్ ఇవ్వాలన్నాను కాబట్టి ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఇవ్వాలి. ఇప్పుడు ఆ 5 ఎలిమెంట్స్ నేను మాన్యువల్‌గా ఇస్తాను. ఒకటి 7 ఇస్తున్నాను. ఇంకొకటి 5 ఇస్తున్నాను. ఇంకొకటి 4 ఇస్తున్నాను.
ఓకే. ఇంకొకటి 6 ఇస్తున్నాను. ఇంకొకటి 5 ఇచ్చాను. ఓకే. ఈ విధంగా నేను 5 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు వీటన్నింటి యొక్క సమ్ ఎంత అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. వీటన్నింటి యొక్క సమ్ ఎంత 27 అనేది మనకిప్పుడు ప్రింట్ అయింది. చూడండి 7 + 2 12, 12 + 4 16, 16 + 6 22, 22 + 5 27. ఓకే. మనం ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. కానీ నేను ఇది అసలు ఏ విధంగా రన్ అయింది? మీకు ఈ లైన్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను కాబట్టి, ఇప్పుడు అసలు ఇది ఏ విధంగా రన్ అవుతుందనేది ఒక్కసారి చూద్దాం. మనం ఇనీషియల్‌గా ఫస్ట్ సమ్‌లో ఎంత స్టోర్ చేసాం? 0 వాల్యూ అనేది స్టోర్ చేసాం. ఓకే. ఇక్కడ మనం ఇంతవరకు ఏంటి అంటే, మనం మాన్యువల్‌గా వాల్యూస్ అనేవి ఎంటర్ చేసాం. ఓకే. ఇప్పుడు ఈ ఫర్ లూప్‌లో ఏమవుతుంది అంటే, ఒక్కొక్క ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సమ్ ప్లేస్‌లో 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇటరేషన్ సమ్ ప్లేస్‌లో 0 అనేది సమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. 0 ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఓకేనా? ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ 7. 0 + 7 ఎంత ప్రింట్ అవుతుంది? 7 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? 7 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి సమ్ ప్లేస్‌లో ఎంత ప్రింట్ అయింది? 7 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఇటరేషన్‌కి వచ్చేసరికి 7 ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఇటరేషన్‌లో సమ్ అనేది 7 ప్రింట్ అయింది కాబట్టి, సెకండ్ ఇటరేషన్‌లో సెకండ్ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. 7 + 2 ఎంత? 7 + 5 ఎంత? 12 అనేది ప్రింట్ అవుతుంది. 7 + 5 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు సమ్ ప్లేస్‌లో ఎంత ప్రింట్ అవుతుంది? 12 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? 12 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి 12 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి 4 అనేది ప్రింట్ అవుతుంది. ఇది థర్డ్ ఇటరేషన్. ఓకేనా? థర్డ్ ఇటరేషన్‌లో 12 + 6 16 ప్రింట్ అవుతుంది. అలాగే ఫోర్త్ ఇటరేషన్‌లో ఇక్కడ 16 ప్రింట్ అవుతుంది. ఇక్కడొచ్చేసరికి 6 ప్రింట్ అవుతుంది. ఓకే. ఓవరాల్‌గా 22 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 12 + 6 ఇప్పుడు లాస్ట్ ఫిఫ్త్ ఇటరేషన్‌లో ఇక్కడ 22 ప్రింట్ అవుతుంది. ఇక్కడికొచ్చేసరికి 5 ప్రింట్ అవుతుంది. ఓవరాల్‌గా 27. ఇప్పుడు మనకి కంప్లీట్‌గా నంబర్స్ అనేవి క్లోజ్ అయిపోయింది కాబట్టి, ఓవరాల్‌గా ఫైనల్‌గా సమ్ వాల్యూ ఎంత ప్రింట్ అయింది? 27 అనేది ప్రింట్ అయింది. ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 27. ఇప్పుడు నేను చెప్పింది ఒక్కొక్క లూప్‌లో ఒక్కొక్క ఇటరేషన్ వైస్‌గా మీరు పేపర్ తీసుకొని గనక ప్రాక్టీస్ అనేది చేస్తే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మనం ఈ విధంగా ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే అనేది ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పింగ్ ఇన్ ది కామెంట్స్. ఓకే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ subscribe my channel and share to your friends whoever learning the C program. Please share to your friends. Okay. Thank you.